జ్యోతిశాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 3వ రాశి అయినటువంటి మిథున రాశి మిత్రులారా, 2026 మే నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, మిథున రాశి వారు ఈ మే నెలలో నమ్మిన వ్యక్తి నుంచే షాక్ రావచ్చు, కానీ అదే సమయంలో అది అదృష్టం ద్వారా కూడా తెరుచుకోవచ్చు. మీ లైఫ్లో జరిగే ఒక పెద్ద సంఘటన మీ దశనే మారుస్తుంది. గోచార గ్రహస్థితి ప్రకారం గురుడు 12వ స్థానంలోను, శని 9వ స్థానంలోను, రాహు 10వ స్థానంలోను, కేతు 4వ స్థానంలో, కుజుడు 2వ స్థానంలోనూ అద్భుతంగా ఉన్నారు. మీ మాటలు మీ అదృష్టాన్ని నిర్మిస్తాయి లేదా నాశనం చేస్తాయి అనేది మీరు చూసుకో. ఉద్యోగ రీతిగా కెరియర్లో సడన్ చేంజెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ట్రాన్స్ఫర్స్ అయ్యే అవకాశాలు బాగా ఉన్నాయి. అయ్యో నేను ఇక్కడ ఊహించలేదు, నాకు ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసేసారే, ట్రాన్స్ఫర్. ఐటీ వాళ్ళకి ప్రాజెక్ట్ షిఫ్ట్, ఆన్ సైట్ చేంజ్, కొంచెం లేఅవుట్, కొంచెం జాగ్రత్త పడండి. గవర్నమెంట్ జాబ్స్ కి స్లో కానీ ష్యూర్ డెఫినెట్ గా మీకు వస్తుంది. ఒక వార్నింగ్ మెసేజ్ గా చెప్పాలంటే, మీ పై అధికారులతో ఆర్గ్యుమెంట్స్ కి వెళ్ళండి, జాగ్రత్త. ఎందుకంటే ఈ నెల కొంచెం మిశ్రమంగా ఉంది. మే 14 తర్వాత కెరీర్ లో అన్ఎక్స్పెక్టెడ్ టర్నింగ్ పాయింట్స్ ఉంటుంది. 13 రోజులు కొంచెం జాగ్రత్తగా ఉండండి. 14 తర్వాత బాగుంది. ఇంకా వ్యాపారంలో క్యాష్ ఫ్లో అన్ఈవెన్ గా ఉంటుంది. కొత్త ఐడియాస్ వస్తాయి కానీ ఎగ్జిక్యూషన్ చాలా స్లో అవుతుంది. ఆన్లైన్ బిజినెస్ వాళ్ళకి విదేశీ క్లయింట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. పోస్ట్ మంత్ అంటే 15 తర్వాత చాలా బాగుంది. ఇంకొక రకంగా చెప్పంటే, మీ దగ్గర ఉన్న స్కిల్స్ ని మానిటైజ్ చేసే భారీ లాభాలను పొందే అవకాశాలు ఉంటాయి. షేర్ మార్కెట్ లో సడన్ గెయిన్స్, సడన్ లాస్, అన్ప్రిడిక్టబుల్ గా ఇన్వెస్ట్ చేయకండి. ఇంట్రాడే టూ మచ్ రిస్క్, ఫ్యూచర్స్ ఆప్షన్స్ ఫుల్ రిస్క్ అని కూడా చెప్పారు. విదేశీ ఇన్వెస్ట్మెంట్స్ ఏమైనా ప్లాన్ చేయండి, ఏదైనా అలా చేయండి. ఆలోచించకుండా పెట్టుబడి పెడితే ఖచ్చితంగా నష్టం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకా రియల్ ఎస్టేట్ స్లోగానే ఉంటుంది. ప్రాపర్టీ డీల్స్ డిలే, రెంట్ లీజ్ ద్వారా కాస్త ఇన్కమ్ వచ్చే అవకాశం ఉన్నాయి. కొత్త ఇల్లు కొనాలనుకున్న వాళ్ళకి ప్రణాళిక స్టార్ట్ అవుతుంది, కానీ ఈ నెల మిశ్రమంగా ఉంటుంది. ఇంకా విదేశీ యోగం వారికి చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. విజా ఇష్యూస్ రిజాల్వ్ అయ్యే అవకాశాలు ఎండ్ ఆఫ్ ద మంత్ ఉంటుంది. అబ్రాడ్ జాబ్ ఛాన్సెస్ కొంచెం హై లో ఉంది. విదేశాల్లో ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి కాస్త ఓపిక పట్టండి, అన్ని చక్కబడే అవకాశాలు అతి త్వరలోనే ఉన్నాయి. ఇంకా ఈ నెల వచ్చిన ఫారిన్ ఆపర్చునిటీస్ మిస్ చేసుకోకండి, రిగ్రెట్ కూడా చేయకండి, జాగ్రత్తగా చూసుకోండి. ఇంకా రాజకీయాల్లో ప్రజాక్షేత్రంలో వెళ్ళేటప్పుడు గమ్ గణపతి అని ఎంత వీలుంటే అంత సైలెంట్ గా ఉండడానికి ప్రయత్నం. రాజకీయాల్లో కొత్త పరిచయాలు ఉంటాయి. ఆ కొత్త పరిచయాల ద్వారా అసాంఘికమైనటువంటి కార్యక్రమాలకు దిగండి. ఇంకా కుటుంబ సభ్యులతో వచ్చేటప్పటికి చిన్న సమస్యలు కూర్చొని మాట్లాడుకోండి. అన్నదమ్ములు కానీ, భార్య భర్తలు కానీ కుటుంబంతో కూర్చొని మాట్లాడాలి. లాంగ్ డిస్టెన్స్ రిలేషన్స్ ద్వారా స్ట్రాంగ్ అవుతూ ఉంటుందని కూడా చెప్పొచ్చు. ఓవర్ థింకింగ్ వల్ల ప్రాబ్లమ్స్, మీరే నా మాటే వినాలి, నేనే గొప్ప, అవన్నీ నడవదు. కొంచెం ఫ్లెక్సిబుల్ గా ఉండండి అన్ని. ఇంకా విద్యార్థులకి నేనేదో బాగా చదివిస్తున్నాను, నాకు వచ్చేస్తుందని ఓవర్ కాన్ఫిడెన్స్ వెళ్ళకండి. కొంచెం స్ట్రాంగ్ గా ఉండాలి. కొంచెం కన్ఫ్యూజన్స్ ఉంటాయి, బాగా చదవండి. విదేశాల్లో వెళ్ళి చదవాలనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి సమయం కూడా చెప్పొచ్చు. రీసెర్చ్, క్రియేటివ్ ఫీల్డ్స్ వాళ్ళకి మంచి సక్సెస్ అని చెప్పి. ఇంకా ఆరోగ్యం, స్లీప్ డిస్టర్బెన్స్, దానికి కారణం ఏంటి? మీ ఫోన్ తీసుకుపోయి బయటపడేయండి. బెడ్రూమ్ లోకి ఫోన్ తీసుకురాకండి, ప్రశాంతంగా నిద్రపోండి. దీనివల్ల ఏమవుతుందంటే మీకు స్ట్రెస్ పెరుగుతుంది. చిన్న వ్యాధులు ఏమైనా వస్తూ ఉంటాయి. స్కిన్ ప్రాబ్లం, లేదా నర్వస్ వీక్నెస్, లేదా రొమాటిక్ పెయిన్స్, మోకాళ్ళకి వెన్నెముకకు సంబంధించి ఇవన్నీ కూడా వస్తుంటే కొంచెం జాగ్రత్తగా పడండి. ఒక మాస్టర్ చెకప్, జనరల్ చెకప్ చేసుకుంటే మంచిది. మైండ్ కంట్రోల్గా ఉంటే హెల్త్ బ్రహ్మాండంగా ఉంటుంది. ఇంకా వ్యవసాయదారులకి మిక్స్డ్ ఫలితాలను కూడా చెప్పొచ్చు. వెదర్ యొక్క ఇంపాక్ట్, అంటే యొక్క వాతావరణ ఇంపాక్ట్ కూడా పడుతుంది. వాటర్, మంచినీళ్ళ ఆ యొక్క దీనికి పోషణకు కావాల్సినటువంటి మేనేజ్మెంట్ ఆఫ్ చాలా ఇంపార్టెంట్ ఉంది, అదొకటి చూసుకోండి. ఇంకా మీ యొక్క సంతాన విషయంలోకి వచ్చేటప్పటికి మిక్స్డ్ రిజల్ట్ అని చెప్పొచ్చు. మీరు ఏవో ఎదురు చూస్తూ ఉంటారు, అది కొంచెం ముందు వెనకగా జరుగుతూ ఉంటుంది. దానికోసం మీరు డిసప్పాయింట్ అవ్వక్కర్లేదు, మంచిగా మీ పిల్లలు చక్కగా ముందుకు. ఇంకా కోర్టు వ్యవహారాలు ఈ నెలంతా కూడా కొంచెం డిలే అవకాశాలు ఉన్నాయి, లేదా పోస్ట్పోనింగ్ అవకాశాలు ఉన్నాయి. లీగల్ మ్యాటర్స్ లో పేషెన్స్ చాలా అవసరం కూడా. ఈ నెల మీరు చేయవలసినటువంటి పరిహారం విష్ణు సహస్రనామ పారాయణం డైలీ వినండి లేదా చెయ్యండి. గ్రీన్ కలర్ తులసి కానీ అలాంటి వాటితో అర్చన చేయండి. ఆంజనేయ స్వామికి పూలదండ వేయండి. రాముడికి కానీ, విష్ణు కానీ, ఎవరికైనా వెంకటేశ్వర స్వామి కానీ తులసి దండం చేయండి. ఓం బుధాయ నమః అని ప్రార్థన చేయండి. గ్రీన్ కలర్ డ్రెస్ ఎవరికైనా దానం ఇవ్వండి. మీరు ఒక 21 రోజులు నవగ్రహాలకి డైలీ ఒక 19 ప్రదక్షిణాలు చేయండి. సమస్యలన్నీ తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయి. మిథున రాశి వాళ్ళు పరీక్షతో పాటు అవకాశాలు వచ్చే నెల. కామ్గా ఉంటే విజయం, లేకపోతే మీరు అడ్డంకి అవుతారు విజయోస్తు. ఇక్కడ మీ యొక్క వ్యక్తిగత జాతకం కొరకు మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నట్టు గురువుల్ని సంప్రదించి తెలుసుకోండి. లేదా గురుగారు మీ ద్వారానే మేము అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటున్నామంటే మా డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నెంబర్కి మళ్ళీ చెప్తున్నా, మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు, మీరు పొందవచ్చు. గురుగారు ఒక శక్తివంతమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి వస్తువు మాకేమైనా మా జీవితానికి ఏమైనా ఇస్తున్నారంటే, అతి శక్తివంతమైనటువంటి ఒక 48 రోజులు పూజ చేస్తున్నటువంటి సుదర్శన చండీ హోమాదులు చేసి
సుబ్రహ్మణ్య భుజంగం చేసి పారాయణంతో ల్యాబ్ టెస్ట్ చేసి సిద్ధంగా ఉన్నటువంటి కరుంగాలి మాల. ఇది కావలసిన వారు మాకు వాట్సాప్ చేసి కాల్ చేసి మాతో మాట్లాడిన తర్వాత పొందండి. విజయోస్తు.